స్పష్టంగా ఉన్నారు. ఈయన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే జనసేన పార్టీ చేయబోతున్న కార్యక్రమాలు, ఒక బలమైన నాయకత్వం ఏ విధంగా అవసరమో ఆ బలమైన నాయకత్వం గురించి మాట్లాడుతూ, అదే విధంగా ఏదైతే సనాతన ధర్మం పైన వివరణ ఇస్తూ, సనాతన ధర్మం మనం ఎందుకు పాటించాలి, అన్ని మతాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నామో అదే విధంగా హిందూ మతానికి కూడా ప్రాధాన్యత గురించి, అదే విధంగా భాష గురించి మాట్లాడుతూ దానికి ఒక స్పష్టం ఇస్తూ, అదే విధంగా సైనిక బలం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గురించి స్పష్టంగా అన్ని వివరణ చేశాడు. అదే విధంగా ప్రజల్లో ఏ విధంగా ఈ జనసేన పార్టీని తీసుకెళ్లాలి, బలంగా ఏదైతే రాష్ట్రంలో గాని ఈ జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో స్పష్టం చేశాడు. అల్లరి చిల్లరిగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు స్పష్టం చేశాడు. అల్లరి చిల్లరిగా ఏదో కేకలు వేసుకుంటూ నెగ్లిజెన్సీగా ఉండే వాళ్ళు నాయకత్వానికి బలపడరు. అదే విధంగా ఏదైతే పుస్తకాల బరువుతో వీపు వంగిపోయినట్టు ఏదైతే పిల్లవాడికి ఆ బరువు తగ్గిస్తే అది అలాంటి కార్యక్రమాలు చేయాలి. ఏదైతే ప్రజలకి దగ్గరగా ఉండాలి. చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకు ఒక బిందె నీళ్లు ఇచ్చే విధంగా మనం చర్యలు తీయాలి. అదే విధంగా డోలు మూతలతో ఇబ్బందులు పడే కొండ ప్రాంతాలకి రోడ్లు వేసే పనిచేస్తే అప్పుడు ఈ జనసేన పార్టీ కానీ ఏదైతే జనసేన పార్టీకి 21 మంది సభ్యులు ఇచ్చారు, ఆ 21 మంది సభ్యులను మనం పెంచుకోపోవాలంటే ఖచ్చితంగా బలంగా చేసుకోవాలి. అంటే 175 నియోజకవర్గాల్లో ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీతో ఈక్వల్ గా పోటీ పడే విధంగా క్యాడర్ని బిల్డప్ చేయాలి అని అంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఎదగాలనేటువంటి ఆలోచన, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఏమైనా స్టెప్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని రకరకాల అనుమానాలు. ఏం చెప్తుంది జనసేన దీని మీద? ఖచ్చితంగా మురళి గారు, ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణించాలో లేకపోతే బీజేపీతో ప్రయాణించాలనో అనేది ఉద్దేశం కాదు. మన కాళ్ళపైన మనం నిలబడాలి. ఈ రోజు జనసేన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఏదైతే ఉన్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఆ పర్సెంటేజ్ యాడ్ అయితేనే ఈ రోజు 164 సీట్లకు రావాలి కదా. 151 సీట్లని 11 సీట్లకు తీసుకొని రావడం, అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లకు తీసుకురావడం అంటే బలం పెంచుకోవాలి. బలం పెంచుకోవాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి దూసుకుపోవాలి. 4000 కిలోమీటర్లు ఈ రోజు 2500 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు గిరిజన ప్రాంతాలకు సంబంధించి, అదే విధంగా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక సంకల్పంతో దాన్ని వేపించడం జరిగింది. అదే విధంగా ఇంకా చాలా యూత్ ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి గ్రామంలో కనీసం 100 మంది బలమైన యువత తయారవ్వాలి, వాళ్ళని కేంద్రానికి పంపించే జాతీయ స్థాయికి నిలబెట్టాలనే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే నేనేదో పదవులు ఇస్తాను, నేనేదో మిమ్మల్ని ఉత్తరిస్తాను కాదు. ఈ రోజు నాయకత్వం, పిల్లల్లో నాయకత్వాన్ని నింపాలి, వాళ్ళు బలమైన నాయకులు చేయాలి, వాళ్ళని దేశానికి ఇవ్వాలని స్పష్టంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఆయన విజయ గర్వంతో మాట్లాడలేదు, గర్వంతో మాట్లాడారు, అధికార గర్వంతో మాట్లాడారు అనేటువంటి మాట. ఆయన గర్జించలేదు, మాటల్లో గర్వం కనబడుతుంది అనేటువంటి రకరకాల విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా నేనే నడిపించాను, టీడీపీని కావచ్చు లేకపోతే దేశంలో ఎన్డీఏ కూటమిని కూడా నేనే నిలబెట్టాను అనేటువంటి రీతిలో కామెంట్స్ చేస్తున్నారంటే ఇప్పటికైనా సరే కూటమి నేతలు అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు, అంటే సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి రకరకాల మాటలు, వీటిని ఎలా చూడాలంటారు? ఈ రోజు ప్రతిపక్షాల పరిస్థితి ఏమంటే, ఏదైనా పవన్ కళ్యాణ్ వల్ల ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఏ విధంగా అన్నా పవన్ కళ్యాణ్ ని ఎన్డీఏ కూటమికి దూరం చేయాలన్న ప్రయత్నంలో ప్రతి విషయాన్ని భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చిందని కాదు, ఈరోజు కూటమి అందరూ చంద్రబాబు నాయుడు అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఈ జనసేన పార్టీ అయితేమి కూటమి వల్లే ఈ రోజు 164 సీట్లు రావడం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్ర కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఈ రోజు పవన్ కళ్యాణ్ నిర్వర్తించాడు కాబట్టే చెప్తున్నాడు. 40 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 6 నెలలకు ముందు, ఎవరైనా అలాంటి పిచ్చి పనులు చేస్తారా? అలాంటప్పుడు పోయి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడము, ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే అధికారం రావడానికి ముఖ్య పాత్ర వహించాడని చెప్పుకోవడంలో తప్పేముంది? అదే గర్వం కాదు కదా.
అదేవిధంగా కేంద్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రావడానికి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర వహించాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవకపోతే వాళ్ళు రెండు కలపడమైన విషయంలో కానీ, ఈ రోజు ఎంపీలు అంతమందిని ఇవ్వడంలో కానీ, ఈ రోజు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి దాన్ని చెప్పుకోవడంలో తప్పేముంది? అది గర్వమా? 151 సీట్లు ఉంది, మాకు 175 వస్తుంది, 151 ఉంది, మాకు 170 వస్తుంది, గర్వంగా చెప్పుకొని ఏ విధంగా 11 సీట్లకు వచ్చారు ప్రతిపక్షం, అది చూడాలి మనం. అంటే ప్రతిపక్షాలకు ఇదే దొరికింది కదా అవకాశం అనేటువంటి రీతిలో ఒక నిమిషం ప్రతిపక్షాలకు ఇదే అవకాశం దొరికింది కదా అనేటువంటి రీతిలో వాళ్ళ కామెంట్స్ కూడా ఉండేటప్పటికీ ఒకంత ఆలోచనలు అయితే పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత నేను